ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా, యెషయా గ్రంథము 51 అధ్యాయము 16 వచనం. నేను ఆకాశంలో స్థాపించినట్లు భూమి పునాదులు వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇలాగ సెలవించుచున్నది. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎందుకోసం ఆయన మాటలు మన నోట ఉంచాడంటే, మనం ఆయన జనము అని చెప్పునట్టుగా. నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మనకి ఇప్పుడు ఉదాహరణకి బంధువులు ఉన్నారనుకోండి, మనకు డబ్బులు ఉంటాయి, లేదంటే మనకి ఇంకా ఏదో పలుకుబడి మనకంటూ ఏదో ఒక మంచి పరిస్థితి ఉంటేనే వీళ్ళు మా వాళ్ళు అంటారు. మనకు అర్హత లేదనుకోండి, వారికి సమానమైనటువంటి పరిస్థితి యోగ్యత మనకు లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి, వాళ్ళు ఎవరో తెలియదు అంటారు. సొంత బంధువులైనా కూడా మనల్ని కేర్ చేయరు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవే నా జనమని సియోనుతో నేను చెప్పునట్లు నా మాటలు నీ నోట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. మరి ఆయన యొక్క మాటలు మన నోట్లో ఉంచాడంట. ఎందుకనంటే ఆయన జనమని చెప్పడానికి. నిజంగా ఎంత గొప్ప అర్హత అండి. ఎంతోమందికి లేనటువంటి ఈ అర్హతను దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఉదయకాలంలో వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, మరి నీ జీవితంలో ఎలా ఉందో తెలియదు. నీ బంధువులలో ఉన్నటువంటి నీ బాంధవ్యం ఎంత ఉందో నాకు తెలియదు. నీ స్నేహితులు కూడా నేను కేర్ చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు. కానీ ఉదయకాలంలో దేవుడు మాత్రం నీతో అంటున్నాడు, నీవే నా జనమని చెప్పునట్లు. నిజంగా ఎవ్వరు నిన్ను అంగీకరించకపోయినా, అందరూ ఉండి లేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా నీకు అనిపిస్తున్నప్పటికీ, ఎన్నోసార్లు అయ్యో నేను ఒంటరిని అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, అయితే దేవుడు అంటున్నాడు, నీవే నా జనమని నేను చెప్పునట్టుగా నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నేను దాచి ఉన్నాను. దాయడం అంటే ఏంటంటే ఒక భద్రత, మనల్ని కప్పి ఎవ్వరికి కనిపించకుండా తన కౌగిటిలో దాచుకునే దేవుడు మన దేవుడు. ఎంత ప్రేమమయుడైన దేవుడు అండి మనకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను కప్పి ఉన్నాడంట. ఆయన చేతిలో నుండి నిన్ను దొంగిలించేవాడెవరండి? ఇంకొక చోట అంటాడు, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని అంటాడు. మరి ఆయన అరచేతిలో మనం చెక్కబడి ఉన్నాం. మామూలుగా చేతిలో పట్టుకున్న దాన్ని ఎవరైనా తీసుకోగలరు ఈజీగా. కానీ ఒకవేళ ఉదాహరణకి ఒక రింగు తొడుక్కున్నాం అనుకోండి, దాన్ని అంత ఈజీగా తీయగలుగుతారా చెప్పండి? తీయలేరు కదా. అంటే పట్టుకున్న వస్తువుని ఈజీగా తీయచ్చు, కానీ చెక్కుకున్న వస్తువుని తీయలేం. దేవుడు అంటున్నాడు మనల్నంట ఆయన అరచేతిలో చెక్కి ఉన్నాడంట, ఆయన చేతి నీడలో దాచి ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. హల్లెలూయా. సో మరి దేవుడు ఉదయకాలంలో నీతో అంటున్నాడు, నువ్వు ఒంటరి అని బాధపడుతున్నావా ప్రియమైన బిడ్డ? నేను నీతో ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను. ఎవరు నిన్ను నా అని ఒప్పుకోకపోవచ్చు, నేను ఒప్పుకుంటా నిన్ను. నీవే నా జనమని నేను ఒప్పుకుంటా. అందుకోసమే ఒకవేళ నీ యొక్క మాటలు మాధుర్యంగా లేవనో, లేకపోతే నీకున్న పరిస్థితి సరిగా లేదని నిన్ను పక్కన పెట్టేసి ఉండవచ్చు. కానీ నేనైతే నా మాటల చేత కూడా నీ నోటిని నింపి నా చేతి నీడలో నిన్ను దాచుకుంటా. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నా చేతి నీడలో నిన్ను దాచిపెట్టుకుంటా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఎందుకు దిగులు చెందుతావు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన చేతి నీడలో నిన్ను దాచుకొని ఉంటున్నాడు. కాబట్టి ఏ దుష్టుడు కానీ, ఏ మాంత్రికుడు కానీ, ఏ విధమైనటువంటి దుష్టమైనటువంటి పరిస్థితులలోనికి నిన్ను నెట్టేయాడు. కానీ ఏ మాంత్రికుడి చేతిలో నుండి అయినా దేవుడు నిన్ను తప్పించే దేవుడు. ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆయన నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు.
మరి అటు దేవుని కృప మీ అందరికీ తోడు నీడగా ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంను బట్టి నీకు స్తోత్రంలో నాయన. ముఖ్యంగా నాయన మా వ్యూవర్స్ అందరిని బట్టి నీకు స్తోత్రం. వారి ఈ దినంలో నాయన చేసిన ప్రతి పనుల్లో మీ తోడు నీడై ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారు చేయబోతున్న ప్రతి పనుల్లో మీరు తోడు నీడై ఉండండి నాయన. వారిని నీ చేతి నీడలో కప్పినాను వాగ్దానం చేస్తున్నావు దేవా, నీకు స్తోత్రములు ప్రభా. వారిని నీ అరచేతుల్లో చెక్కుకున్నానని వాగ్దానం చేస్తున్నావు నాయన, నీకు స్తోత్రం. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రభా, మా ప్రియులకు మీరు తోడుగా ఉండి వారిని కప్పుమని ప్రార్థిస్తున్నాను. వారికి వస్తున్నటువంటి ప్రతి విధమైన శోధనల నుండి వారిని తప్పించండి. వారికి వస్తున్నటువంటి ప్రతి విధమైన ప్రమాదాల నుండి తప్పించండి. ఎందరైతే ఏకీభవించి ప్రభా ఈ ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఇచ్చిన ఈ సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన వేసినామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.